నమస్కారం స్టూడెంట్స్, పేరెంట్స్ మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్. మన ఎడ్యుటెక్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా? కుటుంబ పరిస్థితుల వల్ల రెగ్యులర్ కాలేజ్లో చేరలేకపోయారా? లేదా జాబ్ చేస్తూనే డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మరి చదివే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చదువు మధ్యలో ఆపిన వారు కూడా తమ విద్యను కొనసాగించుకునే ఈ మంచి ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. మీరు కాలేజీకి వెళ్లకుండా డిగ్రీ చేయవచ్చా? ఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రికగ్నిషన్ ఉంటుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో చూద్దాం. మరి ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులో ఏమేమి ఉన్నాయంటే బిఏ మరియు బీకామ్, బిఎస్సి ఉంటాయి. అందుబాటులో ఉన్న కేంద్రాల్లో మనం పరిశీలించవచ్చు. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి కోర్సులు మనం చూసినట్లయితే ఎంఏ, ఎంకామ్ మరియు ఎంఎస్సి వివిధ సబ్జెక్టులో కోర్సులు ఉన్నాయి. అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లో ఫిలప్ చేసుకోవడం, దగ్గరలోని స్టడీ సెంటర్ ద్వారా అడ్మిషన్ పొందడం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడం, అడ్మిషన్ ఫీ పే చేయడం. ఇంత సులభంగా హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించే అవకాశం చాలా మందికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఇంటర్మీడియట్ మెమో రెడీగా ఉందా? మీరు ఈ సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే చివరి వరకు చూడండి, డాక్యుమెంట్స్ వివరాలు తెలియజేస్తాను. మీకు అడ్మిషన్ తీసుకునే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే మనం చూసినట్లయితే ఎస్ఎస్సి మెమో 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మెమో అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనమాట, ఆధార్ కార్డ్, మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2, టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చింటారు కదా అది, అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకోండి. స్టూడెంట్స్ అడ్మిషన్స్ కు ముందు అఫీషియల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నోటిఫికేషన్ తప్పకుండా చదవండి. మీరు సైట్లో కూడా మీకు దొరుకుతుంది. గూగుల్ సైట్లో మీరు సెర్చ్ చేసి చూడండి. మీ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్ వివరాలు తెలుసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిశీలించండి. చివరి తేదీ వరకు అప్లై చేయకుండా చేయండి. అంటే చివరి తేదీకి ముందే అప్లై చేయండి. గుర్తుంచుకోండి, ఎడ్యుకేషన్కి ఏజ్ లిమిట్ ఉండదు. లర్నింగ్ కూడా లిమిట్ అనేది ఉండదు. మీరు ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా, చదువు మధ్యలో ఆగిపోయినా మరి ఈ రోజు నుంచే మళ్ళీ మీ హైయర్ ఎడ్యుకేషన్ జర్నీని ప్రారంభించవచ్చు. మీకు చివరిగా తెలియజేయడం ఏమిటంటే 2026-27లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో అడ్మిషన్ తీసుకునే మీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి మీరు రెడీగా ఉన్నట్లయితే మీరు సమాధానం ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను డిగ్రీ చదవాలనుకునే మీ ఫ్రెండ్స్ లేదా బ్రదర్స్, సిస్టర్స్ మరియు పేరెంట్స్ వీళ్ళు తప్పకుండా చూసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, యూనివర్సిటీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎడ్యుకేషనల్ న్యూస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరే ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.